హాయ్ అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. నేను ఈరోజైతే ఉదయాన్నే టిఫిన్ కింద ఉప్మా రవ్వ చేస్తున్నాను. ఉప్మా చేస్తున్నానండి. మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, తెల్ల రవ్వ, దానితో ఉప్మా చేస్తున్నాను. అందుకోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, అలాగే కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దీన్ని ముందుగా నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేస్తున్నాను. అందుకే రవ్వ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. నేను ఇందులో అలాగే పచ్చిమిర్చి అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నాను. చక్కగా టమాటా కూడా మెత్తగా అయిపోవాలి. ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు. వైట్గా ఉంటే మా పిల్లలు ఇష్టపడరండి. ఇలా ఎల్లోగా ఉండాలి. పసుపు వేసుకుంటే ఉప్మా చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా హాస్టల్లో ఉన్నప్పుడు ఎల్లో ఉప్మా అని ఇష్టంగా తినేవాళ్ళమండి. ఒక్కోసారి తినకపోయినా ఒక్కోసారి కారం వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ ఉప్మా. ఇలా ఒకసారి ట్రై చేయండి. టమాటా బాత్ అనేవాళ్ళం, ఎల్లో ఉప్మా అనేవాళ్ళం. ఇలా అని హాస్టల్లో ఉన్నప్పుడు అలా ఇష్టంగా తినేవాళ్ళం అండి. చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. చూసారా, ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, వాటర్ మరలిపోతున్నాయండి. ఇప్పుడైతే ఇందులో మనం రవ్వ వేసుకుందాం. ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. సిమ్లో ఉంచి కుక్ చేసుకుందాం. వాళ్ళకి మళ్ళీ గట్టిగా ఉండకూడదండి, లూజ్గా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. లూజ్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. స్మూత్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది నోట్లోకి. అంత బాగుంటుంది. చూసారా, అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఉండాలి. ఇది ఇంకా ఆరితే గట్టిపడుద్ది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారకూడదు కదండి, తినడానికి టైం పట్టుద్ది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇలా నేను హాట్ బాక్స్లో వేసేస్తానండి. చూసారా, ఉప్మా ఎంత కలర్ఫుల్గా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. నా కుకింగ్ స్టైల్ బాగుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.